వెల్కమ్ టు డి మీడియా. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం భవిష్యత్ తరాలు కూడా పూడ్చుకోలేని నష్టాన్ని ఏర్పరుస్తున్నాయి. భవిష్యత్ తరాలు కూడా కోలుకోలేని దశలో ఆ దేశ పర్యావరణ వ్యవస్థ, ఆ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు సర్వనాశనమవుతున్నాయి. ఇజ్రాయిల్ ఇరాన్ దాని సరిహద్దు ప్రాంతాలపైన, ఇరాన్ రక్షణ వ్యవస్థ పైన, ఇరాన్ అణు వ్యవస్థ పైన ప్రధానంగా దాడులు చేస్తోంది. ఇరాన్ దేశంలో ఇప్పటికే అణు కార్యక్రమం చాలా ఉచ్చ స్థితిలో ఉంది. కానీ ఇరాన్ దేశంలో ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల వల్ల ఇరాన్లో ప్రధానమైన నగరాలే రేడియేషన్ ఎఫెక్ట్ ఎదుర్కొంటున్నాయి. ఇక ఇజ్రాయెల్ ప్రధాన రాజధాని టెల్ అవీవ్ చాలా పెద్ద మొత్తంలో విధ్వంసానికి గురైంది. ఇవాళ ఒక్కరోజే 60కి పైగా క్షిపణులను కూల్చివేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. అంటే ఇరాన్ ఇప్పటి వరకు 120కి పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది ఇజ్రాయెల్ పైన. అవి ప్రధానంగా ఇజ్రాయెల్ దేశం యొక్క రక్షణ వ్యవస్థ, రాజధాని నగరం, అలాగే ప్రధాన హాస్పిటల్స్ ని టార్గెట్ చేసి వాటిని ప్రయోగించింది. ఇక ఈ యుద్ధం తారాస్థాయికి చేరింది. మానవాళి నివాసానికి ఏమాత్రం సహకరించని పర్యావరణాన్ని ఇవి ఏర్పరుస్తున్నాయి. భవిష్యత్ తరాలు చాలా భారీ మూల్యాన్ని చెల్లించుకునే పరిణామాలు ఎదుర్కొంటున్నాయి ఈ రెండు దేశాలు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ.